న్యూస్కు స్వాగతం. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, బ్రిడ్జిలను పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు, సిరికొండ, మైలారం, తాళరామడుగు, తూంపల్లి, పాకాల గ్రామాలలో బ్రిడ్జిలను మరియు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మోటగా కొండూరులో లెవెల్ బ్రిడ్జి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. సిరికొండ దొడ్ల వాగును, అలాగే బ్రిడ్జిని, సబ్స్టేషన్ను, ఎల్లమ్మ చెరువు అలుగు కాలువను పరిశీలించడం జరిగింది. అనంతరం ఎంఆర్ఓకు కాలువను సర్వే చేయాలని ఆదేశించారు. మైలారం బ్రిడ్జి దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. తాళ్లరమ్మడుగు నీళ్లు వచ్చిన రోడ్లను పరిశీలించారు. తూంపల్లి కప్పలవాగు మరియు పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. పాకాల అడవిలో ఉన్న బ్రిడ్జి కురుస్తున్న భారీ వర్షాల పక్కన పోయింది. దీనిని పరిశీలించి బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, రూరల్ యూత్ అధ్యక్షుడు ఉమాజీ నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, దేగాం పెద్ద సాయన్న, బాకారం సంతోష్, కొలిప్యాక రాజు, దేగాం సురేష్, గుండారం సాగర్ రెడ్డి, అవధూత ప్రసాద్, బాలరాజ్ నాయక్, దేగాం సంజీవ్, మాన్సింగ్ నాయక్, చాకటి రాజగంగారాం, సిరికొండ రమేష్, జిల్లా మల్లేష్, షేక్ జాఫర్, దూమల గంగారెడ్డి, కేసిరెడ్డి శ్రీనివాస్, కుందెల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ రవిట్రా ఆయన వచ్చి ఇట్లా ఉండదు సార్. అయితే ఇంతకుముందు వాటర్ డ్రింకింగ్ ఏంటంటే కినాలు ఆక్యుపై చేసిందా, ఇంకో సైడ్ ఉండేనా, లేకపోతే నేను మనం చెప్పి చేస్తుందా ఆర్ఏ గారు చెప్తారు. చెప్పుకుంటా చేసేది సార్. అక్కడ ఒక గొలుసు కాలు ఉంటుంది సార్. గొలుసు కాలు ఇక్కడ దాకా ఇది సార్. మేము సార్ 30 ఇచ్చినాం సార్. తిరుకొండ నేవనంది పుదుపేట చిన్నవాళ్ళు మనకున్న కెపాసిటీ సరిపోతుందా లేదా? సరిపోతుందా? మరి ఎందుకు చూసాను ఊరికే బ్రేక్ డౌన్ అవుతుంది? ఒక్కటే 200 లోడ్ వస్తుంది సార్. చూసాను 200 లోడ్ వస్తుంది. ఏదైనా రిటర్నింగ్ వల్ల ప్రపోజల్ చేయాలి. డిపాజిట్ డీజీఎం వచ్చింది సార్. అక్కడ నుండి వస్తున్నాయి కానీ ఇవి ఎందుకు ఇక్కడ వస్తున్నాయి? ఎందుకు వాటర్ వస్తున్నాయి? లోలో అయి ఉంది కాబట్టి సరే అక్కడ ఓవర్ఫ్లో అయినప్పుడు వస్తున్నాయి కానీ ఇది కూడా హై లెవెల్లో రోడ్ లెవెల్లో ఉండాలి కదా. అంటే ఇప్పుడు హుసేన్ నగర్లో ఒకటి సబ్స్టేషన్ మనం ప్రపోజ్ ఇది సొసైటీ కూడా సొసైటీ ఇది ఉన్నది, మైలారం ఉంది, తర్వాత ఈ తాండాలు ఉన్నాయి.
నెసెసిటీ ఉంటే ప్రపోజ్ చేద్దాం సార్. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసేది. ఓకే. అన్న సంతన రైట్. డబల్ ఉత్తమ దినేకి ఉత్తమ కబడ్డీ ఎండలకు దిగి పుల్లు మధ్య దిగి భారీ ఎత్తున కింద ర్యాక్ ఉంది అంతా. ప్రజలకు సార్ ఓడగొట్టినాక మొన్న పార్లమెంట్లో అయితే మొత్తం డిపాజిట్లో పోయినాయి. అది ఒకటిట్లా 14 ఎంపీ సీట్లలో డిపాజిట్లు పోయినటువంటి పార్టీ ఇవాళ మా మీద మాట్లాడడం అనేది 10 ఏళ్ళు గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ. ఇంకొక పార్టీ ఏమో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ 10 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నారు. వాళ్ళు మా మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు సాధనైతే ప్రజలకు హెల్ప్ చేయండి, సాధనైతే కేంద్రం నుండి ఫండ్ తీసుకురండి, సాధనైతే మీరు ప్రజల దగ్గర రండి, ప్రజలకు ఉపయోగపడండి. కానీ సామాన్యులు కూర్చుందో లేకుంటే అమెరికాలో కూర్చుందో లేకుంటే ఇంకెక్కడ కూర్చోండి ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వం మీద విమర్శలు వేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ప్రజలు హర్షించరు. ఇలాంటి పద్ధతులు మార్పుని ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పాడు, అది ఎన్నికల దాకా ఇవ్వలేదు. నేను చెప్పినా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను చెప్పినా మొన్న పంట నష్టం అయితే మేము ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటాం, చెప్తుంది చేస్తాం. మేము పోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన ఘనకార్యానికి మొత్తం తెలంగాణ తప్పుల పాలైపోయింది. పైసలు కొడతలేవు. ఇలా పైసా జమ చేసి రైతులకు మాకు చేసినాం. రైతులకు ఇలా రాబోయే కాలం 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇలా 500కే సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తున్నాం. ఇంకా తెల్లారి ఇందిరామ్మ ఇంటి ఫంక్షన్ అయినాయి. రేపు రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాం ఒక నెల రోజుల్లో. పని చేసేదాన్ని మంచి చెడులో కూడా పనిచేసేదాన్ని నేర్చుకోక మేము ఊరు వెళ్తాం అన్నట్టు. ఎక్కడ మంచి వస్తుందో, ఎక్కడ మనం ఇంటి కోల్పోతామో ఇప్పుడు శాతం ఆడతలేము. ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి పొద్దున్నది కాల్పత్రాన్ని మాట్లాడుతున్నాడు. అదే కాదు, ప్రజలు వచ్చేది ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. అబ్జల్యూట్ మెజార్టీ మాకు ఎవరి మీద ఆధారపడలేము. మేము మాకే 64 సీట్లు ఉన్నాయి. అది దేని కొరకు శాపనార్థం పెట్టడం? తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బాధ్యత ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం చేసేది. ఇవాళ మాకు మంచి డైనమిక్ లీడర్షిప్ ఉంది. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేమంతా కూడా ఎమ్మెల్యేలు మేము కష్టపడతా ఉన్నాం. ప్రజల నుండి వెనుక పొందుతూ ఉంటేనేమో ఊరికే ఏడ్పుకుంటులాగా అది ఆస్వాదుడు అన్నట్టు పడవాడు వేసినట్టు అన్నట్టు ఉన్నారు. అంటే అది మంచిది కాదు వాళ్ళకు కూడా. ఇప్పటికే అంటే సిగ్గుచేయండి. ఇప్పుడు ఇలా కవిత ఏదో ఒలింపిక్లో గెలిచొచ్చినట్టు జైలుకి వెళ్ళి వస్తే పటాకులు కాల్చుడు, స్వీట్ కాల్చుడు. దేని కొరకు? అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మేమేమో ప్రజల కష్టాలు ఉన్నాయి, ఆదుకోవాలని చెప్పి 20 కట్టాలు మానిటర్ చేస్తూ
ఇవాళ నిజంగా మా అధికారులు కూడా అప్సెట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ కష్టం ఇక్కడ కూడా ఇంత నష్టం ఈ వర్షం చాలా నష్టం జరిగింది. లేకుండా ఇలా చాలా చెరువులు మన దగ్గర గుడిపట్టు చెరువులు ఉంటాయి. ఒక చెరువు అయితే మిగతా చెరువులు కరెంట్కి ఇబ్బంది. సో దాన్ని ఏదో విధంగా దుమ్ములు వేయడమా, లేకుంటే మక్కలు కొట్టేయడమా, ఏదో వేసుకుంటాం. చెరువులు కాపాడుతున్నాం, పంట నష్టం జరుగుతుంది. ఇది ప్రభుత్వం పనితీరు. ఇలా మెచ్చుకోకుండా కానీ దుమ్మెత్తిపోయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.